జగన్మోహన్ రెడ్డి నుంచి బొత్స సత్యనారాయణకి ప్రాణహాని ఉందని ఆయనకి తగిన భద్రత ఏర్పాటు చేస్తామన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్. రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో టీసీఎస్, మహేంద్ర, లులు, రిలయన్స్, ఎన్టీపీసీ, గ్రీన్ టెక్, హైడ్రోజన్ వంటి అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయంటే సీఎం చంద్రబాబు అవిరళ కృషి అని అన్నారు. విశాఖపట్నం ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో సిఫీ ఏఐకి సంబంధించి ఒక డేటా సెంటర్ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఢిల్లీలో గూగుల్ కు చెందిన రైడన్ తో 87,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒప్పందం చేసుకోబోతున్నాం. ప్రసిద్ధి చెందిన డేటా సెంటర్ గా వర్జీనియా ఉంది. రేపు వరల్డ్ డేటా సెంటర్ గా విశాఖపట్నం మారబోతోంది. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయాలనే లక్ష్యంతో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు కృషి చేశారు. చంద్రబాబుపై నమ్మకంతో అనేక పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయి. విశాఖపట్నాన్ని డేటా హబ్ గా, డేటా వ్యాలీగా ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లబోతున్నాం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషితో నేడు విశాఖ ఐటీ సిటీగా రూపాంతరం చెందబోతోంది. విజన్ 2047 లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంటే జగన్ రెడ్డి అడుగడుగున భవిష్యత్ భయంతో అడ్డుపడుతున్నాడు. రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకుంటున్నారు. రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రాకుండా చూడాలని కుట్రలు చేస్తున్నాడు. పెట్టుబడిదారులకు భయాందోళన కలిగించేలా జగన్ అలర్లు చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టకండి అనేక ఆర్థిక సంస్థలకు వైసీపీ వాళ్ళు లేఖలు రాసి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నట్టు జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై తప్పుడు ప్రచారం చేశారు. గత 5 ఏళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు జగన్ రెడ్డి ఒక్క పైసా వెచ్చించలేదు. మెడికల్ కాలేజీల నిర్మాణాలకు 8,700 కోట్లు కావాల్సి ఉంటే వైసీపీ కేవలం 1,500 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అది కేంద్ర ప్రభుత్వ నిధులే. 5 మెడికల్ కాలేజీలను అరకొర వసతులతో ప్రారంభించారు. ఒక్క కాలేజీని కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేదు. ఆసుపత్రి నిర్మాణం లేకుండానే మెడికల్ కాలేజీల బిల్డింగ్లు నిర్మించారు. సరైన వసతులు, సౌకర్యాలు లేకుండా శంకుస్థాపన చేసి పూర్తి చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. 400 కోట్ల రూపాయలతో పులివెందుల మెడికల్ కాలేజీ మాత్రమే కట్టాడు. అక్కడ కనీసం సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోయాడు. మిగతా కాలేజీల నిర్మాణానికి 7,300 కోట్లు కావాలి. పీపీపీ మోడల్లో ప్రభుత్వం వెళ్తోంది. 7,300 కోట్లు ఖర్చు చేయాలి. మీరు పెట్టిన జీవో ప్రకారం ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీల పూర్తికి ఇంకా 15 నుంచి 20 ఏళ్లు పడుతుంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీరు ఇచ్చిన ఫీజు చూస్తే ఆల్ ఇండియా కోటాకు 15% పెట్టారు. 85%లో 50% కన్వీనర్ కోటా పెట్టారు. మిగిలిన 35%లో 15% 12 లక్షలు, మిగతాది 20 లక్షల చొప్పున పెట్టారు. త్వరగా మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి కావాల్సిన అవసరం ఉంది. అది పెట్టుబడుల ద్వారానే సాధ్యమవుతుంది. మీ తండ్రి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు డబ్బులు ఇచ్చే విధానమే కదా జగన్ రెడ్డి. అప్పుడే ప్రభుత్వ కళాశాలలు పెట్టొచ్చు కదా. ప్రజలకు వేగవంతంగా సేవలు అందాలనే ఉద్దేశంతోనే పీపీపీ మోడల్ తీసుకొచ్చాం. ఈ విధానంపై జగన్ రెడ్డి తేడా తెలుసుకోవాలి. పోర్టుల్లో కూడా పీపీపీ మోడల్లోనే నిర్మాణాలు జరుగుతున్నాయి. జగన్లో భయం పట్టుకుంది. జగన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఆందోళనలో ఏదేదో చేస్తున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. కేంద్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులను చూస్తే చాలా సమయం పడుతుంది. అందుకే పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని పల్లా స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి ప్రత్యేక సాయం ద్వారా 11,500 కోట్లు సాధించాం. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రైవేట్ పరం కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాం. స్టీల్ ప్లాంట్ను మేనేజ్మెంట్, కార్మిక సంఘాలు లాభాల బాటలో తేవాల్సిన అవసరం ఉంది. కేంద్రం, రాష్ట్రం సహకారం అందిస్తాం. 32 సెక్షన్లను ప్రైవేట్ పరం చేయడం లేదు. ఇప్పటికీ కాంట్రాక్టర్లే అక్కడ పనిచేస్తున్నారు. 1000 మంది 32 విభాగాలుగా పనిచేస్తున్నారన్నది జగన్ రెడ్డి గమనించాలి. అవగాహన లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి పాపాలు నేడు ప్రజలకు శాపాలుగా మారాయని పల్లా వ్యాఖ్యానించారు. కల్తీ మధ్య మొత్తం కుంభకోణం జగన్ రెడ్డి ప్రోత్సహించిందే. కొందరు వైసీపీ ముసుగు వేసుకుని టీడీపీలోకి వచ్చారు. వాళ్లను ప్రక్షాళన చేస్తున్నాం. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష వేస్తాం. తప్పు చేశారనే పార్టీ నుంచి కల్తీ మద్యం కేసులు సస్పెండ్ చేశాం. జగన్ రెడ్డి తన హయాంలో కల్తీ మద్యం కుంభకోణం బయటపడినా ఒక్క వైసీపీ నేతపైన చర్యలు తీసుకోలేదని వైసీపీ నీతిమాలిన చర్యలను గుర్తు చేశారు పల్లా శ్రీనివాసరావు యాదవ్. సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ అంటే మాకు చాలా గౌరవం. నాకు ప్రాణహాని ఉందని బొత్స ప్రకటించారు. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా బొత్సకు ఎటువంటి భయం అవసరం లేదు. బొత్స మాటలను బట్టి చూస్తే జగన్ రెడ్డి వల్లే బొత్సకు ప్రాణహాని ఉందని అనిపిస్తోంది. జగన్ రెడ్డిని దాటి వెళ్లిన పార్టీలో ఆయన కన్నా ఎక్కువ పేరు సంపాదించుకున్న వాళ్ళని అంతం చేస్తాడు జగన్ రెడ్డి. వైఎస్ వివేకాను ఆ కారణంగానే ముట్టబెట్టారు. ప్రతిపక్ష నేతగా బొత్స బాగా ఫోకస్ అవుతున్నారు. మండలిలోనూ ప్రశ్నోత్తరాల సమయంలో బొత్స పనితీరు బాగుంది. బొత్సకు వైసీపీ నుంచే ప్రాణహాని ఉందని అనిపిస్తోంది. బొత్స అడిగితే ప్రభుత్వ పరంగా భద్రత కల్పిస్తామని హామీ ఇస్తున్నామన్నారు పల్లా శ్రీనివాసరావు యాదవ్.